ఇది మా ఊరేనా? నమ్మలేకపోతున్నాను. మొన్న ఎలక్షన్స్కి వచ్చినప్పుడు అన్నీ గుంతలు గోతులతో ఉండేవి రోడ్లు ఇప్పుడెలా మాయమయ్యాయి? సురమత, సురమత! ఎవరు? అజయ్ బాబు, ఇప్పుడే వస్తున్నావా? ఆ అది సరేగాని ఇంటికి రంగులు, ఈ హడావిడి ఏంటత్తా? ఏముందిరా, చంద్రబాబు వచ్చాక మా ముసలోళ్ళ పింఛన్ 4,000 రూపాయలు చేశాడు. అంతకు ముందు ఏడాదికి 250 రూపాయలు పెంచుతూ ముస్టేసినట్టు వేసేవాడు. ఈయనిలా వచ్చాడు, అలా 4,000 చేశాడు. భర్త పోయిన మా అమ్మాయికి కూడా 4,000 ఇస్తున్నాడు బాబు. అంతేకాదు, 1వ తేదీన పొరపాటున కష్టమొచ్చి బిడ్డింటికెళ్తే మన పెన్షన్ పోయినట్టే. కాని ఇప్పుడు 3 నెలల వరకు కూడా తీసుకోవచ్చు. మీ ఆనందం వెనక అసలు విషయం అదా? రే సీను, బండేంట్రా? కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక వెంటనే నాకు ఈ బండిచ్చారు. పెన్షన్ 6,000 చేశారు. ఇన్నాళ్ళు నన్ను కష్టపడి పెంచిన అమ్మని నేను కూడా పెంచగలననే ధైర్యాన్ని ఇచ్చారు చంద్రబాబు. బావుందిరా సీను, మన ఊళ్ళో అందరి నోటి నుండి ఇలాంటి మంచి మాటలే వినిపిస్తున్నాయి. మీ వీధిలో ఉండే ఆదినారాయణకి ఎలా ఉందిరా? అజయ్, ఆదిమావకి కిడ్నీ ప్రాబ్లం కదా, అందుకే నెలకి 10,000 ఇస్తున్నారు. డయాలసిస్ ఖర్చులకి, ఇంటి ఖర్చులకి వాళ్ళకి సరిపోతున్నాయి. ఊర్లో రోడ్లు బాగున్నాయి, మనుషులంతా ఆనందంగా ఉన్నారు. బకాసురుడి పాలన పోయి శ్రీరాముడి రాజ్యం వచ్చింది. ఎప్పటికీ ఊరు, మన రాష్ట్రం ఇలాగే ఉండాలి.